సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈనాటి విశేషాలు, జంధ్యాల పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ, హయగ్రీవ జయంతి, జ్ఞానప్రదాత అయిన హయగ్రీవుణ్ణి ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, దీంతో పాటుగా ఈరోజు శ్రావణ పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ ప్రత్యేకత, విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: మీరు జీవితంలో గెలవాలంటే ఎల్లప్పుడూ పోరాట యోధుడిలా ఆలోచించండి. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండండి. ఎవరూ చూడని సమయంలోనూ మీ పని మీరు చేస్తూ వెళ్ళండి. ప్రశంసలను కాంక్షించకండి. మీ మనస్థితి ఎలా ఉన్నా ప్రతి విషయంలో వెనక్కి తగ్గకండి. జీవితం పెట్టే పరీక్షలకు బెదరకండి. ముందుగా ఈనాడు పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శ్రావణ పౌర్ణిమ, ఉదయం 9:14 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రారంభం. నక్షత్రం శతభిష, తెల్లవారుజామున 3:52 వరకు. తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:22 వరకు. ఈరోజు వర్జం ఉదయం 10:10 నుంచి 12 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి శుభ సమయం ఉదయం 10:11 నుంచి 10:41 వరకు. తిరిగి సాయంత్రం 5:11 నుంచి 5:23 వరకు. ఇక ఈనాటి శుభ నక్షత్రం శతభిష. శతభిష నక్షత్రానికి సంబంధించి శాస్త్ర సాంకేతిక రంగాల వారికి, తర్వాత వైద్య నిమిత్తంగా పరీక్షలకి, దూర ప్రయాణాలకి, పాత బకాయిలు వసూలవటానికి ఈ నక్షత్రం ఎంతో బాగుంటుంది. ఇక ఈనాటి గ్రహ సంచారాన్ని పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, గురువు కర్కాటకంలోను, రవి, బుధ, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఆకస్మిక ధన ప్రాప్తి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తి కావటం, దూర ప్రయాణాలకి అనుకూలంగా ఉండటం. ఈరోజు వీటికి సంబంధించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈ పనులు ఏవైతే మీకు వాయిదా పడుతున్నాయో ఇవి పూర్తయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక దీంతో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలి అని అనుకుంటున్న వారికి కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఉన్న పనులు లేదా ఎప్పటి నుంచో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక
మేషరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి ఆధ్యాత్మిక రంగంలోనూ లేకపోతే దాన ధర్మాలు చేయటము, ఆలయ దర్శనాలు చేసుకోవటం, వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెద్దల సూచనలు సలహాలు పాటించడానికి ప్రయత్నించాలి. శ్రావణ పౌర్ణిమ సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని మేషరాశి వారు సన్నజాజులతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదించాలి. దీని వలన ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా పెద్దగా మార్పులుండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. ఆధ్యాత్మిక చింతన భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఇంటికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశికి చెందిన యువతని కనుక పరిశీలించినట్లయితే వీరు కొత్త పరిచయాల నుంచి దూరంగా ఉండాలి. దీంతోపాటు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పరిష్కార మార్గం కోసం మీరు అన్వేషించాలి. ప్రతి పనిలోనూ కూడా మీరు గుర్తింపు కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే దీని గురించి మీరు ఎక్కువగా ప్రయాస కూడా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వైద్య రంగాలలో ఉన్న వారికి మాత్రం ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని వృషభ రాశి వారు తులసీ దళాలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీని వలన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి అనుకూలంగా మారుతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కొత్త పరిచయాలు అయ్యే అవకాశం అయితే గోచరిస్తోంది. దీని వలన వీరికి ఆనందం కలగటం లేదా నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం కూడా కనపడుతోంది. ఇక ఖర్చులను అధిగమించడానికైతే మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. విదేశీ ప్రయాణాల గురించి ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు లేదా వాటి గురించిన ఆలోచన వీటికి సంబంధించి మీరు ఎక్కువగా ప్రయత్నించడం లాంటివి కనపడుతున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని మిథున రాశి వారు మల్లెలతోటి పూజించి శనగపప్పు పాయసం నివేదించాలి. దీని వలన విద్యార్థులకి విద్యారంగాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి భూగృహ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి లాంటిది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు లాంటివి చేయటం వలన శారీరక బడలిక ఎక్కువగా ఉంటుంది. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మీ సంతానంతో సమయం గడిపేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవారాధన చేయటము, దీంతో పాటుగా ఆలయ దర్శనాలు వీటిపైన ఆసక్తిని కూడా కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం మీరు చెల్లించవలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలని మీ పైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు చేసే ప్రతి పనికి సంబంధించి ఓర్పు, నేర్పు, సహనము చూపించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని కర్కాటక రాశి వారు ఎర్ర గులాబీలతోటి పూజించి రవ్వ లడ్డూలు నివేదించాలి. దీని వలన శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలత కలుగుతుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శుభవార్తలు వినేందుకు అవకాశం అయితే గోచరిస్తోంది. దీంతో పాటు విదేశీ ప్రయాణాల గురించి ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తగు విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా కూడా అది అతి ప్రయాసతోటి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం మీరు అనుకుంటున్న పనులను నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన రాజీ ప్రయత్నాలు చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని సింహరాశి వారు తెల్ల చేమంతులతోటి పూజించి భక్ష్యాలు నివేదించాలి. దీని వలన ఆధ్యాత్మిక చింతన, భావన పెరిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి.
కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థిరత్వం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా అనుకూలత ఉండటంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా మీకు సామరస్యంగా ఉండటం, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక కన్యా రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, విదేశీ యోగము, దీంతో పాటు ఆర్థిక స్థిరత్వము ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని కన్యా రాశి వారు నందివర్ధనాలతోటి పూజించి గారెలు నివేదించాలి. దీనివలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం సినీ కళా రంగాలలో ఉన్న వారికి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా ఉన్నతాధికారులు మీకు ప్రోత్సాహం లభించడం అనేది కనపడుతూ ఉంటుంది. మీ భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు, గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తులారాశి వారు హయగ్రీవ స్వామి వారిని పారిజాతాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీనివలన కుటుంబ సభ్యుల మధ్యన అనురాగం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ సంతానానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ఆలోచనలకు తగిన విధంగా పనులు ఇవి సకాలంలో పూర్తి కావటం ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. శుభ కార్యక్రమాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే అనేక విషయాలలో మీకు లాభం అనేది కనపడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి, దూర ప్రయాణాలు చేయటం, దీంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని వృశ్చిక రాశి వారు ఎర్ర మందారాలతోటి పూజించి బూరెలు నివేదించాలి. దీనివలన ఆర్థిక స్థిరత్వంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కొత్త పరిచయాలు అనుకూలంగా ఉంటాయి. మీ సమస్యలకు తగిన పరిష్కారం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా అనారోగ్య సంబంధంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా జాప్యం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనురాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు మాత్రం మీకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఆశించిన వస్తువులు లేదా ఆశించిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఆశించినంత వేగంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని ధనుర్రాశి వారు తెల్ల గులాబీలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీనివలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం చికాకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించి స్వల్పంగా అనారోగ్య సూచన అనేది గోచరిస్తోంది. దీంతో పాటు క్రయ విక్రయాలు చేసేవారు కూడా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కనపడుతుంటాయి. ఇక మకర రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీరు ఎక్కువగా చేసిన పనులకు సంబంధించి ప్రతిఫలాన్ని ఆశించటం వలన ఇబ్బందికి గురయ్యే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. శుభకార్య ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యుల మధ్యన ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి గనక జాగ్రత్తగా ఉండాలి.
శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని మకర రాశి వారు ఎర్ర చేమంతులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే గత అనుభవాలు ఎక్కువగా మీరు గుర్తు చేసుకుంటూ తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ధ్యానము, భగవంతుని వైపు ఆసక్తి, ఆరాధన, ఆలయ దర్శనాలు వీటిపైన ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. స్నేహితులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం కూడా చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దుబారా ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కుంభరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం కొత్త పరిచయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు ఉండటం వలన శారీరక మానసిక బడలిక ఎక్కువగా ఉంటుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని కుంభరాశి వారు తెల్ల మందారాలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన సంతానానికి అభివృద్ధి చేకూరుతుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనులు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆశించినంత వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా మీరు శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, అలాగే పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు ప్రయత్నించటం వీటిపైన ఎక్కువగా ఈరోజు మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ నిమిత్తంగా ప్రయాణాలు చేసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. శుభకార్య ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని మీనరాశి వారు తులసీ దళాలతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శారీరకపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవుడి ఆశీస్సులు ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. ద్వాదశ రాసుల వారు కూడా ఈరోజు హయగ్రీవ స్వామి వారిని ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా జపించటం వలన శుభకార్య ప్రయత్నాలు, విద్యలో కలుగుతున్న ఆటంకాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. నేటి రాశి ఫలాన్ని గనక పరిశీలిస్తే కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తుంది. ఈరోజు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా వాటికి సంబంధించి ఆచితూచి వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈరోజు చేసే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఆర్థిక పరమైన అనుకూలత కనపడుతోంది. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ప్రధానంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీని కట్టడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. రాఖీ ఎవరికైనా కట్టవచ్చు. అలాగే ఈరోజు హయగ్రీవ జయంతి. సంగీత, నాట్య రంగాలలో, లలిత కళల్లో విశేషంగా రాణించటానికి హయగ్రీవుడిని ఈరోజు ఆరాధన చేయాలి. గృహంలో హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించడం, హయగ్రీవుడి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, హయగ్రీవుడికి తేనె నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, శనగపప్పుతో చేసిన పాయసాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా హయగ్రీవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విద్యారంగంలో రాణించడానికి, సమస్త సంపదలను సిద్ధింపజేసుకోవటానికి శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే హయగ్రీవ మంత్రాన్ని పఠిస్తూ హయగ్రీవుడిని పూజించాలి. అలాగే ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా నదిలో కానీ సముద్రంలో కానీ కొబ్బరికాయ విడిచిపెట్టినట్లయితే దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. జంధ్యాల పౌర్ణమి కాబట్టి పాత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టి నూతన యజ్ఞోపవీత ధారణ చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. చక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే.
గోవులు, అమ్మవారి అభిషేకంలో వాడవలసినటువంటి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇచ్చాయి. అలాగే నాగులు తేనె తీసుకొచ్చి ఇచ్చారు. గంధర్వకాంతలు నృత్యం చేశారు. గంధర్వులు పాటలు పాడారు. మేఘములు గొప్ప ఆ మంగళధ్వనులను చేశాయి. అందరూ ఇంత కోలాహలాన్ని ఎందుకు ప్రకటించారు అంటే ఆ తల్లి అభిషేకమునకు అంత ప్రశస్తి ఉంది, అంత గొప్పతనం ఉంది. అందుకే అందరూ అన్నీ అమర్చారు. అమర్చిన తరువాత తల్లికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తర్వాత కట్టంగ పచ్చని పట్టుపుట్టపుతోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. మరి క్షీరసాగరం తండ్రి కదూ, తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది. తానెంత అదృష్టాన్ని పొందాడు. క్షీరాబ్ధితనయ అని పిలుస్తున్నారు. ఇప్పుడు తనకు ఒక యశస్సు, ఒక కీర్తి లభించింది. అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాల సముద్రం, ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది. కాబట్టి కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. అలాగే ముత్తాళినికరంబు మధువాన మూగెడు వైజయంతి మాల వరుణుడిచ్చే. ఆ రకరకాలైనటువంటి తుమ్మెదలన్నీ కూడా చుట్టూ వాలి ఉన్నటువంటి వైజయంతి మాలని తీసుకొచ్చి పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు ఆ తల్లికి బహూకరించాడు. ఆమె మెడలో వైజయంతి మాల వేసుకుంది. ఆ తరువాత కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. విశ్వకర్మ అనేకమైన అద్భుతమైన కట్టడములను నిర్మాణం చేస్తుంటాడు. ఆ విశ్వకర్మ ఎవరో కాదు, విష్ణుతత్వం. ఆ విశ్వకర్మ అమ్మవారు ఒంటి మీద పెట్టుకోవలసినటువంటి భూషణములనన్నింటినీ తీసుకొచ్చాడు. ఆమె భుజములకు పెట్టుకోవలసినటువంటి కేయూరములు, చేతులకు పెట్టుకోవలసినటువంటి గాజులు, నడువుకి పెట్టుకునేటటువంటి వడ్డాణాలు, ఇటువంటి విశేషాలన్నిటినీ కూడా విశ్వకర్మ తీసుకొచ్చి ఇచ్చాడు.